ఎగువన వర్షాలు భారీగా కురుస్తున్నాయి. కృష్ణా పరిధిలోని ప్రాజెక్టులకు స్వల్పంగా వరద పెరిగింది. జూరాల ప్రాజెక్టు 10 గేట్ల ఎత్తు దిగువకు 58,772 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 31,852 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా 7.6 టీఎంసీల నీరు ఉంది. ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి జూరాలకు 84,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. ఆల్మట్టికి 70,440 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉండగా అంతే నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 70.55 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టుకు 70,237 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా గేట్ల ద్వారా 69,017 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి కోసం 6,000 క్యూసెక్కులను నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోని 92,789 క్యూసెక్కులు, సాగర్లోకి 4,000 క్యూసెక్కుల వరద వస్తోంది. జూరాల నిండు కుండగా మారింది. ఇక జూరాల 10 గేట్లను ఎత్తి కూడా నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. అయితే ఎగువన కురుస్తున్న వర్షాలకైతే కృష్ణా పరిధిలోని ప్రాజెక్టులకు స్వల్పంగా వరద పెరిగింది. జూరాల ప్రాజెక్టు 10 గేట్లు కూడా ప్రస్తుతం ఎత్తి దిగువకు 58,722 క్యూసెక్ల నీటిని ప్రజెంట్ విడుదల చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 31,852 క్యూసెక్లను విడుదల చేస్తూ ఉన్నారు. అయితే ప్రాజెక్టు సామర్థ్యం 9.6 టీఎంసీలుగా ఉంది. 7.6 టీఎంసీల నీరు ప్రజెంట్ అయితే అందులో ఉంది. ఇక ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి జూరాలకు 84,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. ఆల్మట్టికి 70,440 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉండగా అంతే నీటిని కూడా దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 70.55 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టుకి 70,237 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా గేట్ల ద్వారా 69,015 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి కోసం 6,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 92,789 క్యూసెక్కులు, సాగర్లోకి 4,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది.